దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక దినము లేక మరొక ఉదయకాలం ముందు దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 8:28లో మనకు బాగా తెలిసినటువంటి వాక్యం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఆ మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను పాటిస్తావు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తావు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనిడి అనే ఒక ప్రేమ చిహ్నము నీలో ఉంటుంది. దయా కనికరములు నీలో ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఈరోజు నిజముగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. అంటే మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటామో అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మనము బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి వచనాలు చాలా ఉన్నాయి, కానీ వాటిలో ఇదొక గొప్ప వచనం. కాబట్టి మనం నమ్మి విని మన విషయంలో నిజమని తెలుసుకున్న తర్వాత భూమిలో గొప్ప బండచాటున ఒక వేడి, ఒక వాతావరణం, అలసట, ఒక అభద్రతా భావం, కష్టం, దిగులు, రోగం, వ్యాధి, భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఇది ఒక గొప్ప బండచాటున ఉండే చల్లని నీడ లాంటిది ఈ మాట. కాబట్టి మనము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుతాం. కాబట్టి నువ్వు ఎన్ని సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటే నీకు తెలియకుండా దేవుడు దేవదూతలను పంపిస్తాడు. నీకు తెలియకుండా మనుషులను పంపిస్తాడు, నిన్ను పలకరించేదానికి, నిన్ను ఆదరించేదానికి, నిన్ను ఓదార్చేదానికి. ఎందుకంటే నీవు దేవుని ప్రేమలో ఉన్నావు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ఈరోజు మన జీవితంలో నాకు ఎవరు లేరు మీరు అనుకోకూడదు. మరి ముఖ్యంగా నువ్వు అనుకోకూడదు, ఏమని నాకు ఎవరు లేరు అని అనుకోకూడదు. నేను ఒంటరి వాడిని అని అనుకోకూడదు, ఒంటరిదాన్ని అని అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నావు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా చెప్తాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటాడు. ఎంత గొప్ప మాట! నా మాట యందు నిలిచి ఉండండి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో. అంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది ఫలిస్తుంది. దేవుని ప్రేమ యందు నేను నిలిచి ఉంటే మనం బహుగా ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుని మాట యందు మనం లక్ష్యముంచి ఆయన మాట మీద ఆధారపడి జీవించే వారముగా మనం ఉన్నట్లయితే ఆయన ప్రేమలో నిలిచినటువంటి వారముగా మనం ఉంటాం. అందుకే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, యోసేపు జీవితంలో తన అన్నలు యాకోబుకి ఇచ్చినటువంటి ఆ బిడ్డలందరిలో వారు గొర్రెలు మేపుకునేటువంటి గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తన అన్నలకి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఆ యోసేపుని ఏం చేశారంటే బావిలో వేశారు, వస్త్రాలు చించేశారు. ఆయనకు మారుగా ఒక పొట్టేళ్ళనో దేన్నో కోసుకొని దాన్ని భుజించారు. ఆ రక్తము యోసేపు వస్త్రాలకి పూశారు. తన తండ్రికేమో యోసేపు చనిపోయినాడు, క్రూర మృగాలు తినేసేయని చెప్పారు. అంత మాత్రమే కాదు, ఈ ఐగుప్తు దేశమునకు పోతున్నటువంటి ప్రయాణికులు వారు ఆ
భయంకరమైనటువంటి వారి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నటువంటి వర్తకులు లేక వ్యాపారస్తులకి యోసేపును అమ్మేసినారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కలలు దర్శనములు చూసేవాడు. యోసేపు తన జీవితంలో ఎంతో భయము భక్తి కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని మాటలను అర్థం చేసుకునేవాడు. అయితే అలాంటి వ్యక్తికి కష్టాలు వచ్చాయి. అయితే దేవుడు ఆ యోసేపుని విడిచిపెట్టాడా? ఐగుప్తు దేశంలో ప్రైమ్ మినిస్టర్గా చేశాడు, దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఎందుకనంటే ఆయన ఫరో తర్వాత ముఖ్యుడిగా మనకు బైబిల్ చెప్తుంది. తన అన్నదమ్ములందరూ కూడా ఆయన్ని ఆ బావిలో నుంచి తీసి వేరే వాళ్ళకి అమ్మివేశారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు. పోతీఫర్ ఇంటికి పోతే ఆ పోతీఫర్ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది. ఎంత గొప్ప విషయం. జైల్లో వేస్తే ఆ జైల్లో పానకాల దాయకుడు, భోజనాల దాయకుడు వారికి కూడా వారి కళలకు భావం చెప్పాడు. ఫరో కళకి భావం చెప్పాడు. ఎన్ని ఉన్నాయి. దేవుని ప్రేమించే వారి జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎంతో గొప్పదిగా ఉంటుంది. అయితే దేవుడు ఆయన అధికారిగా పెట్టాడు. అయితే ఒకానొక దినంలో ఐగుప్తులో నుంచి ఒక అవసరం వచ్చింది యోసేపు అన్నదమ్ములకి. అందుకని ఆదికాండము 50 అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూస్తే, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడి చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఆ రోజు మీరు నన్ను అమ్మింది, నన్ను కొట్టింది, నన్ను వస్త్రాలు చించేసి నన్ను అవమానం చేసి నన్ను కాలు చేతులు కట్టి వారికి అప్పగించింది, ఆ రోజు అది దేవుని ప్రణాళికే అని తన అన్నలతో చెప్తున్నాడు. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. ఈరోజు చాలామంది జీవితాల్లో ఓడిపోయే పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ ఆ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న ఇంకొకరిని మనం ఆదుకునే శక్తి దేవుడు మనకిస్తాడు. అందుకే ఈరోజు కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా మన జీవితంలో జరిగే, నువ్వు దేవుని ప్రేమలో ఉన్నావా? ఆ ప్రేమ నిన్ను, అగాపే ప్రేమ నిన్ను కౌగిలించుకుంది. ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు అవన్నీ కూడా దేవుడు నీకు రుచి చూపిస్తాడు దేవుని ప్రేమిస్తే. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక, క్రీస్తు యేసునందు ప్రేమ మీ అందరితో ఉండును గాక, ఆమెన్. అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, దేవుణ్ణి వ్యతిరేకించేవాడు, దేవుని బిడ్డలని, యేసుక్రీస్తు బిడ్డలని వ్యతిరేకించాడు, చంపించాడు స్టెఫన్ని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి కనబడి ఆయన ప్రేమను వెల్లడి చేసిన తర్వాత ఆ ప్రేమ బంధకాల్లో, యేసుక్రీస్తు యొక్క ప్రేమ బంధకాల్లో చిక్కుకొని ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అంట. ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ప్రభువు వస్తున్నాడు. ఆయన నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా ఎంతో గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు, చేయిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించడమే కాదు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడమే కాదు, గొప్ప కార్యాలు నీవు దేవుని ప్రేమయందు వెల్లడిపరిచి ఉంటావు, వెల్లడి చేస్తావు, తెలియపరుస్తావు. కాబట్టి 1 యోహాను 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి. ఎంత గొప్ప విషయం. మనకు బాగా తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనం చెప్పుకుంటుంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుని మనుషుడు ప్రేమస్వరూపి కాదు, ఎప్పటికీ కాదు. దేవుని ప్రేమించే ఆ మనుషుడిని దేవుడు ఒక ప్రేమకు చిహ్నముగా చేస్తాడు. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి గుర్తుగా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ వ్యక్తిని చూపిస్తాడు. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు.
అంటే ఎవరి యందు నువ్వు దేవుని యందు ప్రేమ చూపిస్తే మనుషులను కూడా ప్రేమిస్తావు. అంత మాత్రమే కాదు, ఈరోజు చాలామంది జంతువులను ప్రేమిస్తున్నారు, పక్షులను ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమించట్లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. ఎందుకు వచ్చాడంటే ఆయన లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రేమించేదానికి తన ప్రాణము త్యాగం చేసి ఆయన ప్రేమించే అంత గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందలించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోకి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించను. ఈరోజు ఆ మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, నన్ను ప్రేమించినటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రాణము ధారపోసాడు. కాబట్టి ఆ ప్రేమలో నిలిచి ఉంటావా? అందుకే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. భయపడొద్దు, దిగులు పడొద్దు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈరోజు ప్రభువా, ఈ ఉదయకాలం ముందు నీ ప్రేమ యందు మేము నిలిచి ఉండడం, నీ మాట యందు నిలిచి ఉండడం, నాయనా నీ యందు మేము మాట్లాడే వ్యక్తిగా, నీ యందు ప్రేమ చూపించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.